చెప్పిందే చేశారు. తన గెలుపులో కీలక పాత్ర పోషించిన ఎలాన్ మస్క్ కు భారీ గిఫ్ట్ ఇచ్చారు. అయితే ఇది బాధ్యతతో కూడిన బహుమతి. మస్క్ పై ఎంతో నమ్మకంగా ఇచ్చిన కానుక. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్ ఎక్కడా ఆగడం లేదు. క్యాబినెట్ కూర్పుపై ఓవైపు ఫోకస్ చేస్తూనే మరోవైపు అమెరికా బ్యూరోక్రసీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయడానికి మస్క్ వివేక్ రామస్వామిని ఎంచుకున్నారు. దీనికోసం ఏకంగా కొత్త డిపార్ట్మెంట్నే సృష్టించారు. దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంటే DOGEగా పేరు పెట్టారు. ఇలా అమెరికాలో విప్లవాత్మక మార్పులకు ట్రంప్ శ్రీకారం చుట్టడం, అది కూడా ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేయకముందే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం రిపబ్లికన్స్ లో జోష్ నింపుతోంది. ఇంతకీ DOGE అంటే ఏంటి? మస్క్, వివేక్ రామస్వామి తమ కొత్త రూల్స్ లో ఏం చేయబోతున్నారు? ఈ ఇద్దరికి ట్రంప్ పెట్టిన టార్గెట్స్ ఏంటి? షాక్ల మీద షాక్లు ఇస్తాం. మస్క్ చెప్పిన ఈ మాట అమెరికాను షేక్ చేస్తుంది. వృధా ఖర్చులు చేసిన వారి తాట తీస్తామని అర్థం వచ్చేలా మస్క్ పెట్టిన ఈ సోషల్ మీడియా పోస్ట్ వరల్డ్ వైడ్ ట్రెండింగ్ టాపిక్ గా మారింది. అమెరికా రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు మస్క్ రెడీ అయ్యారని ఆ పోస్ట్ చూస్తూనే అర్థమవుతుంది. అటు DOGE ద్వారా మస్క్, వివేక్ రామస్వామికు ట్రంప్ పెద్ద టార్గెట్లే పెట్టారు. ఈ డిపార్ట్మెంట్ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ వ్యవహారాల్లో ఖర్చులను తగ్గించడం. ట్రంప్ దృష్టిలో ఈ విభాగం అమెరికా పాలనలో అత్యంత ప్రతిష్టాత్మకం. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఫెడరల్ ప్రభుత్వ ఖర్చులను మస్క్, వివేక రామస్వామి భారీగా తగ్గించాల్సి ఉంటుంది. ఎంత తగ్గించాలన్న దానిపై ట్రంప్ క్లారిటీ ఇవ్వకుండా టార్గెట్ డేట్ మాత్రం ఫిక్స్ చేశారు. జూలై 4, 2026 నాటికి, అంటే అమెరికా 250 స్వాతంత్ర వేడుకలకు జరుపుకునే సమయానికి తమ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. ఈ కొత్త విభాగాన్ని ఈ జనరేషన్ మనహట్టన్ ప్రాజెక్ట్ గా అభివర్ణించారు ట్రంప్. మనహట్టన్ ప్రాజెక్ట్ అంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబును అభివృద్ధి చేసిన ఓ సీక్రెట్ ప్రాజెక్ట్. వరల్డ్ వార్ 2లో అమెరికా దాని మిత్రపక్షాల గెలుపుకు కారణమైన ప్రాజెక్ట్స్ లో ఇది కూడా ఒకటి. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న ప్రాజెక్ట్ తో ట్రంప్ తన కొత్త డిపార్ట్మెంట్ ను పోల్చుకున్నారు. ఈ DOGE విభాగం ద్వారా ప్రభుత్వ నిధులను సరిగ్గా వినియోగించాలన్నది ట్రంప్ ప్రధాన ఉద్దేశం. ఈ కొత్త డిపార్ట్మెంట్ కోసం ట్రంప్ ఇద్దరు దేశభక్తులను ఎన్నుకున్నారు. ఆయన దృష్టిలో వివేక్ రామస్వామి, మస్క్ తనలాగే అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని నమ్ముతారు. ఇక వివేక్ రామస్వామి అనేక కంపెనీల నిర్వహణలో విజయవంతంగా పనిచేశారు. అందుకే ప్రభుత్వ ఖర్చు నియంత్రణ, సమర్థత పెంచడం లాంటి వాటికి సెట్ అవుతారని ట్రంప్ భావించారు. మరోవైపు కొత్త బాధ్యతలు చేపట్టేందుకు మస్క్ చాలా హుషారుగా కనిపిస్తున్నారు. తన ఎక్స్ అకౌంట్ నుంచి పోస్టులు పెడుతూ అమెరికన్లతో ఇప్పటి నుంచే ఇంటరాక్ట్ అవుతున్నారు. DOGE విభాగంలో చేసే ప్రతి పని పూర్తిగా పారదర్శకంగా ఆన్లైన్లో ఉంచుతామని ప్రకటించారు మస్క్. ప్రజల అభిప్రాయాలను స్వీకరించి ఖర్చులను ఎలా నియంత్రించాలో తెలుసుకోవడం, అనవసరమైన ఖర్చులను తగ్గించడం తన విభాగానికి ముఖ్య బాధ్యత అని చెప్పుకొచ్చారు. ప్రజలతో నేరుగా మాట్లాడి నిర్ణయాలు తీసుకునే ఒక కొత్త విధానం ట్రంప్ తీసుకొచ్చారని మస్క్ చెప్తున్నారు. ఏం చేసినా ప్రజల దృష్టిని ఇట్టే ఆకర్షించే మస్క్ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ఓ లీడర్ బోర్డును కూడా ఏర్పాటు చేసుకున్నారు. డబ్బును ఎక్కువగా వృధా చేస్తున్న వారిని ఈ లీడర్ బోర్డులో చూపిస్తారట. ఇది కాస్త బాధాకరంగా అనిపించినా కొద్దిగా సరదాగా కూడా ఉంటుందని చెప్తున్నారు మస్క్. నిజానికి గత బైడెన్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు పెద్ద మొత్తంలో నిధులను కేటాయించింది. కరోనా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లాంటి వాటికి భారీగా డబ్బులను సమకూర్చింది. అయితే ఈ నిధులను సక్రమంగా వినియోగించుకోలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇలా ఓవరాల్ గా జరిగిన వేస్ట్ ఖర్చులు అమెరికా ఆర్థిక వ్యవస్థపై నెగిటివ్ ప్రభావం చూపాయన్నది ట్రంప్ వాదన. అందుకే తన ఇద్దరి సైనికులను రంగంలోకి దించారు ట్రంప్. మొత్తానికి ట్రంప్ తన మార్క్ పాలనను ప్రమాణ స్వీకారానికి 2 నెలల ముందే మొదలు పెట్టేశారు.